TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రయ్య. మనం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ వ్యవసాయ శాఖ వారి సహకారంతో మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఆర్పిసి కృషి సఖి వారికి నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం మీద ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం శిక్షణా కార్యక్రమం 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రమణ సారు మన డిస్టిక్ వ్యవసాయ శాఖ అధికారి మరియు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు, ఏఓలు, ఏఈఓలు మరియు ప్రతి మండలానికి ఉన్న కృషి సఖీలను అందరినీ పిలిచి 5 రోజుల పాటు ఈ సేంద్రియ వ్యవసాయం మీద సాగు ఎలా చేయాలి, తర్వాత దానికి సంబంధించిన మిత్రా ఫౌండేషన్ని మనం ఇక్కడ స్థానికంగా సహజ వ్యవసాయం చేయడానికి నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదట రౌండ్గా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఇక్కడ మనం రైతులతోటి, నాబార్డు తోటి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ తోటి పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం జిల్లాలో విస్తృతంగా పనిచేస్తూ రైతులని సమీకృతం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఫౌండేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రొడ్యూసర్ కంపెనీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. వీరిలో ఉన్న రైతులందరూ కూడా ఈరోజు వీరు పండిస్తున్న పంటలని అమ్ముకోవడానికి ధర రావాలన్నా, రైతుకు మద్దతు ధర ఎక్కువ రావాలన్నా కూడా సేంద్రియంగా పండించి అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి దాని మీద అలాంటి రైతులని ప్రోత్సహిస్తూ ప్రతి మండలానికి 125 మంది రైతులని, జిల్లా మొత్తంలో 2500 మంది రైతులని పరిగణలోకి తీసుకొని మనం శిక్షణా కార్యక్రమాలు ఈ కృషి సైకిల్ ద్వారా ఇవ్వడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ ఆర్థిక సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమీకృత సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటి సంవత్సరం మనం రెడ్ సర్టిఫికెట్ గా గుర్తించడం జరుగుతుంది. 2వ సంవత్సరం ఎల్లో సర్టిఫికెట్ గా, 3వ సంవత్సరం ఆర్గానిక్ గ్రీన్ సర్టిఫికెట్ గా ఈ రైతులను గుర్తించి వారికి సర్టిఫికెట్ లేని వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి దీనికి శాస్త్రవేత్తలతోటి, తర్వాత వ్యవసాయంలో అనుభవం ఉన్న సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న రైతులందరూ సహకారం తీసుకొని ఇలాంటి అధికారుల సహకారం, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు కూడా చాలా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్లో దొరుకుతున్నటువంటి అనేక తినే ఆహార ఉత్పత్తులు, పాలు కావచ్చు, తర్వాత కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ మనం సమాజంలో నాణ్యమైనవి కాకుండా కెమికల్ గా మనం తిన్నప్పుడు ప్రజల ఆరోగ్యాలు పాడై హాస్పిటళ్లకు సారి వెళ్ళడం కూడా మనం శిక్షణ కార్యక్రమంలో భాగంగా డిఓ సార్ చాలా క్లియర్ గా వివరించడం కూడా జరిగింది. ఒక రోజు 2 రోజులు హాస్పిటల్లో ఉంటే 6 లక్షలు 10 లక్షలు మనం ఖర్చు పెట్టినామంటే ఆర్థికంగా నష్టపోయాల్సిన పరిస్థితి వస్తుంది. అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అది కారణం ఏంటంటే ఇలాంటి పురుగు మందులు, అవశేషాలు కలిగిన మందులు తిన్న ఆహారాన్ని వల్లనే మనకు జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలోనే ఒక మోరడు జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లాని మనం ఇక్కడ మంచి అనుకూలమైన ప్రాంతం, హైదరాబాద్ కు దగ్గర ఉంది. ఇక్కడ మనకు దేవాలయాలు, యాదగిరిగుట్ట ఉంది, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, మంచి ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తిని తయారు చేసి హైదరాబాద్కు అందించడానికి ఒక మంచి మార్కెట్ సౌకర్యం కూడా ఉన్న ప్రాంతం. కాబట్టి ఇటు వ్యవసాయ అధికారులు కూడా మనస్ఫూర్తిగా ఏఓలు, ఏఈఓలు, కృషి సఖీలు, ఎఫ్పీఓస్, డైరెక్టర్లు, మహిళా సంఘాలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోబోతున్నాం. కాబట్టి మీరు కూడా మా రిక్వెస్ట్ మిత్రా ఫౌండేషన్ తరఫున మీ వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా మంచి మంది కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత డిఓ సార్ గారికి, వ్యవసాయ శాఖ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. సేంద్రియ వ్యవసాయ సాగు ప్రోత్సాహం పథకం కింద ఈ శిక్షణ కండక్ట్ చేయడం అయింది. 40 మంది రైతులకు. కృషి సఖి అంటే మహిళా రైతులకు మాత్రమే శిక్షణ ఇస్తాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటే మొత్తం సంవత్సరం అంతా బాగు చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయించి పెట్టారు. ఇది 5 రోజుల శిక్షణ కార్యక్రమం. తర్వాత మళ్ళీ ఇంకొక పేజ్ ఉంటుంది, అప్పుడు కూడా ఇస్తాం. కాకపోతే చెప్పేది ఏంటంటే ఇది మనకి ఈరోజు అవసరం. సేంద్రియ సాగు మనకు అవసరం. సేంద్రియ ఉత్పత్తులు తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనము ఈ కెమికల్స్ ఇవన్నీ వాడి తిని క్యాన్సర్, ఇప్పుడు పంజాబ్లోంచి రాజస్థాన్కి ఒక రైలే పోతుంది, క్యాన్సర్ రైలు. దాని పేరే క్యాన్సర్ రైలు. మొత్తం క్యాన్సర్ పేషెంట్స్ అంతా హాస్పిటల్కి రాజస్థాన్కి పోతారు. అక్కడ ఏదో హాస్పిటల్ ఉంది, ఫేమస్ హాస్పిటల్. ఆ ట్రైనే పోయినోళ్ళు ఇంకా క్యాన్సర్ అంటే తెలుసు కదా, బాగుపడే రికవర్ అయ్యే ఛాన్స్ 1%, 2%, 99% పోయే బ్యాచ్. అట్లాంటి ట్రైన్స్
మనం కూడా ఇప్పుడు హైదరాబాద్ అయి మహానగరం అయి ఈ కెమికల్ ఫుడ్స్ తింటున్నాం. క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని ఎట్లన్నా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ స్కీమ్ పెట్టింది. ఈ స్కీమ్ 3 ఏళ్ళు ఉంటుంది. 3 ఏళ్లలో మొత్తం రైతుల్ని వీలైనంత వరకు రైతులను కన్వర్ట్ చేసి సేంద్రియ ప్రొడక్షన్ చేయటం ఉద్దేశం. రెండోది వాళ్ళ చేత ప్రొడక్షన్ చేసి వాళ్ళ అవంతులు వదిలిపెట్టకుండా ప్రొడక్షన్ చేసి మళ్ళీ వాళ్ళు అమ్మే విధంగా కూడా స్టాల్స్ పెట్టించడం. ఇప్పుడు ఆల్రెడీ కలెక్టరేట్లో ఒక స్టాల్ నడుస్తుంది. ముందుకు వస్తే భువనగిరి లోకల్లో వేరు ప్లేసుల్లో మనం సేంద్రియ స్టాల్స్ పెట్టించి రైతులను ప్రోత్సహించవచ్చు. దానికి వాళ్ళు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని చేస్తున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి కనీసం ఎక్కువ చేయకపోయినా కూడా వాళ్ళ ఇంటి మందం 1 ఎకరం సేంద్రియ సాగు చేసుకుంటే బాగుపడుతుంది. రెండోది ఈ ప్యాకెట్ పాలు గురించి ప్రతి పొద్దున్న లేస్తే మనం ఛాయ్ తాగుతాం, ఇది అవుతాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్యాకెట్ పాలను అవాయిడ్ చేసి దగ్గరలో ఉన్న పాలు పితికి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోండి. కెమికల్స్ మిక్సింగ్ లేకుండా ఉంటుంది.